హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రవల్. ఈరోజు నేను మీకు వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. వృశ్చిక రాశి వాటర్ సైన్. వీళ్ళు మంచి క్రియేటివిటీ ఉంటుంది, వీళ్ళకి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు వచ్చి బాగా సెన్సిటివ్గా ఉంటారు, అన్ని విషయాల్లో అలర్ట్గా ఉంటారు. ఓకే. అండ్ నేమ్ అండ్ ఫేమ్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది, అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది, మదర్ హెల్త్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆర్ లవర్, అండ్ డే టు డే లైఫ్ పార్ట్నర్, అండ్ మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్స్ హెల్త్, మీ వర్క్ ప్లేస్, అండ్ మీ లాభాలు, ఖర్చులు. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం. వావ్, హెల్త్ చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. ఓకే. అండ్ మీ ఇంట్లో మీరు అన్ని మెటీరియల్ థింగ్స్ మీరు ఏమేమి కొనాలనుకుంటున్నారో అన్నీ కొంటారు. బాగా అంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా వస్తుంది మీకు ఈ మంత్లో. వృశ్చిక రాశి వాళ్ళకి మీ బ్రదర్ అండ్ సిస్టర్ కూడా మిమ్మల్ని కలుస్తారు, ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, మీతో చాలా ప్రేమగా ఉంటారు. మీ మదర్ వచ్చి శుభకార్యాలకు ఎక్కువ హాజరవుతూ ఉంటారు, ఏదైనా ఒక గుడ్ న్యూస్ మీకు చెప్తారు. అండ్ మీ లవర్ ఉంటే మీ దగ్గరికి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరకు వస్తారు. లేదా మీ కిడ్స్ వచ్చి వేరే ఫారిన్ కంట్రీస్లో అలా ఉంటే వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు డిసెంబర్ మంత్లో. అండ్ డే టు డే లైఫ్లో మీకు ఒక టాప్ సైకిల్ కంప్లీట్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది. అన్ని విషయాలు మీరు కొత్త దృక్పథంతో, ఒక కొత్త విజన్తో చూస్తారనమాట. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఏదో హార్ట్ బ్రేక్ అయింది, మీ లైఫ్ పార్ట్నర్కి ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అంటే మదర్ ఇన్ లా కూడా ఒక థర్డ్ పార్టీనే అనుకోవచ్చు. మదర్ ఇన్ లా కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే థర్డ్ పార్టీ వచ్చి వాళ్ళ వల్ల బాధపడుతూ ఉన్నారు. మీ మదర్ ఇన్ లా చాలా స్ట్రెంత్గా ఉన్నారు, ఫిజికల్గా సైకలాజికల్గా చాలా స్ట్రెంత్ అయి ఉన్నారు. అండ్ మీ ఫాదర్ కూడా ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, తన ఎమోషన్స్ని ఏమీ షేర్ చేయటం లేదు. వర్క్ ప్లేస్లో మీరు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏం చేయాలి, మీ ప్రొఫెషనల్గా మీరు ఎదగాలంటే ఇంకా మీరు ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఇదంతా మీరు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు. మీకు లాభాలు బాగానే వస్తాయి, దానిని మీరు ఖర్చు పెట్టరు. కొంచెం ఖర్చు పెట్టాలంటే దేనికి ఆచితూచి ఖర్చు పెడతారనమాట, అంత ఫ్రీగా ఖర్చు పెట్టరు ఈ మంత్లో. వృశ్చిక రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది, మీరు అన్ని మెటీరియల్ థింగ్స్ కొంటారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ సడన్ విజిట్ చేస్తారు, ఏదన్నా గిఫ్ట్ మీకు ఇవ్వచ్చు. అండ్ మీ మదర్ ఏదైనా శుభకార్యాలకు అలా వాటిల్లో పాల్గొంటారు. మీ లవర్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరకు వస్తారు. మీ కిడ్స్ కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరకు రావచ్చు. డే టు డే లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ అవుతుందన్నమాట. కొత్త కొత్త విషయాలు చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ ఏదో హార్ట్ బ్రేక్ అయింది, తనకి ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు, అదేంటో మీరు అడిగి వాళ్ళని హీల్ చేయండి. అండ్ మీ మదర్ ఇన్ లా బాగా స్ట్రెంత్గా ఉన్నారు. అండ్ మీ ఫాదర్ కూడా ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, తన ఎమోషన్ షేర్ చేయటం లేదు, కానీ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీరు మీ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ మీకు లాభాలు మీరు అనుకున్నట్లు వస్తాయి, కానీ ఖర్చు పెట్టే దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రతిదానికి మనం ఖర్చు పెట్టాలా, దీనికి అవసరం ఉందా లేదా, ఏరీస్ వేసుకుంటే ఖర్చు పెడతారు, కానీ ఫ్రీగా ఖర్చు పెట్టారు వీరు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూస్తాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days డెవిల్ కార్డ్ వచ్చింది, సెకండ్ 10 days టెంపరెన్స్, అండ్ థర్డ్ 10 days లవర్స్. ఓకే. ఇంకా ఫస్ట్ 10 daysలో ఏం జరగబోతున్నాయి? 4 of Pentacles, నైట్ ఆఫ్ కప్స్. సెకండ్ 10 daysలో ఏం జరగబోతున్నాయి? 5 of Cups, 6 of Swords. థర్డ్ 10 daysలో వృశ్చిక రాశి వాళ్ళకి 6 of Pentacles అండ్
9 ఆఫ్ కప్స్, సూపర్ కార్డ్స్ వచ్చాయి థర్డ్ 10 డేస్లో. ఓకే, ఫస్ట్ 10 డేస్లో డెవిల్ ఎనర్జీ. మీరు ఎవరి గురించో నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు మీ గురించి నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉంటే మీరు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య, కానీ కొంచెం సెల్ఫిష్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. జస్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు, అంటే ఇద్దరి మధ్యలో యాంగర్ అనేది ఉందన్నమాట. కోపం ఉంది ఇద్దరికి, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం ఉంది, అందుకే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి కొంచెం టాక్సిక్ రిలేషన్షిప్గా ఉంది. డిస్రెస్పెక్ట్ అంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి గౌరవం లేకుండా ఉంది. గౌరవం లేని దగ్గర ప్రేమ ఉండదు. ఎక్కడైతే రెస్పెక్ట్ ఉంటుందో అక్కడే ప్రేమ ఉంటుంది. గౌరవం లేకపోతే వాళ్ళని మీరు ప్రేమించలేరు. అసలు ప్రేమ ఎక్కువైపోతే అది ఒక పూజ చేస్తారంట, వర్షిప్ అనమాట. మన మనసులోనే మనం వాళ్ళని పూజ చేస్తాం. ఇంకా వాళ్ళు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా అని మన మనసులోనే మనం వర్షిప్ చేస్తాం. అంత ప్రేమ ఉంటుంది వచ్చిందంటే. అది లేదు, వాళ్ళ మీద ఎలాంటి గౌరవం లేదు అంటే అసలు మనం ప్రేమించలేం. అలాగా మీ ఇద్దరి మధ్య డిస్రెస్పెక్ట్ అనేది ఉంది. మనీ అండ్ కెరియర్లో గ్రోత్ అంతగా లేదు. ఫైనాన్షియల్ లాస్ ఉంది. కొంచెం స్టక్ అయిపోయి ఉన్నారు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఎవరిని మీరు నమ్మాల్సిన అంటే కొంచెం నమ్మకుండా ఉండండి. మీ చుట్టూ ఉండే వాళ్ళతో అవేర్గా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఫస్ట్ 10 డేస్లో ఏం జరుగుతుంది? 4 ఆఫ్ పెంటికల్స్. మీ ఫీలింగ్స్ని, లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఏది ఎక్స్ప్రెస్ చేయరు. మీకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, కొంచెం జెలస్ ఉంటుంది. మీ పార్ట్నర్ని చూస్తే మీకు కొంచెం జెలస్ వస్తుంది, ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది మీకు. అండ్ మనీ అండ్ కెరియర్లో వచ్చి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది, మనీ వచ్చి సేవ్ చేస్తారు, హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ 10 డేస్లో ఫస్ట్ 10 డేస్లో ఏం జరుగుతుందంటే మీ లవ్ లైఫ్లో మీ పార్ట్నర్ చాలా నిజాయితీ ప్రేమ కలిగి ఉంటారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది. మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటారు మీ పార్ట్నర్. మనీ అండ్ కెరియర్లో న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి, జాబ్ ఆఫర్ వస్తుంది. అండ్ వేరే స్టేట్లో లేకపోతే వేరే సిటీలో మీకు జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. హెల్త్ వచ్చి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ని టేక్ కేర్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తేనే మనకి వాటర్ చేంజ్ అవుతుంది, ఎయిర్ చేంజ్ అవుతుంది, ఫుడ్ చేంజ్ అవుతుంది కదా. అప్పుడు మనకి ఈజీగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది అటాక్ అయిపోతాయి. అందుకే మనం ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఏదన్నా అంటే గాలి వల్ల త్వరగా మనకి వచ్చేది జలుబు, దగ్గు ఇవే వచ్చేస్తాయి ఫస్ట్ కదా. అందుకని కాటన్ పెట్టేసుకోవడం, ఇయర్స్లో కొంచెం కాటన్ పెట్టేసుకోవడం, ఆ తర్వాత మాస్క్ వేసుకోవడం, ఇలాంటి కాషన్స్ కొంచెం తీసుకున్నారంటే వాటి బారిన పడకుండా ఉంటారు. ఓకే, సెకండ్ 10 డేస్లో ఏం జరుగుతుందంటే మీ ఎమోషన్స్ని మీరు చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతూ ఉంది. మీరు వర్క్ ప్లేస్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడుంటే అక్కడ గ్రోత్ ఉంటుంది, ప్రాస్పెరిటీ ఉంటుంది. అండ్ మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్. చాలా బ్యాలెన్స్గా ఉంటారు. మీరు చాలా హీల్ అవుతూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గ్రోత్, సక్సెస్, స్లో రిజల్ట్ వస్తూ ఉంటుంది. మీకు స్పిరిచువల్ ఫీల్డ్లో న్యూ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. హెల్త్ వచ్చి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే స్లోలీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు సెకండ్ 10 డేస్లో. అండ్ 5 ఆఫ్ కప్స్. సెకండ్ 10 డేస్ మిడిల్లో ఏమవుతుందంటే కొంచెం స్టక్ అయిపోయి ఉంటారు. అంటే మీ పాస్ట్నే తలుచుకుంటా కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతా, కొంచెం గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నేను ఒకటి చెప్తాను, మీ పాస్ట్లో మిమ్మల్ని వద్దు అని వదిలేసి వెళ్ళిన వాళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తా మీ లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకోండి మీ లైఫ్, అంతే కదా. ఇంకా గిల్టీ ఫీల్ అవుతా వాళ్ళు వస్తారేమో, మనం వీళ్ళతో కమిట్ అయిపోతే మళ్ళీ వాళ్ళు వచ్చారంటే మనం ఏం సమాధానం చెప్పాలి, ఇలాంటి ఫీలింగ్స్ అంతా వద్దు. మిమ్మల్ని ఒకసారి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారంటే ఇంకా వాళ్ళు రారు. వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు కదా అక్కడ, ఇంకా రారు. అందుకని ఇంకా వాళ్ళ గురించి మర్చిపోవడమే బెటర్. మీ లైఫ్ని న్యూగా స్టార్ట్ చేయడమే మీకు మంచిది. అది మీ లైఫ్లో వచ్చే పర్సన్ మంచి గుడ్ పర్సనా, బ్యాడ్ పర్సన్ అనేది మీరు మీ నాలెడ్జ్ని యూస్ చేసి జస్ట్ వాళ్ళతో కొన్ని రోజులు ఫ్రెండ్గా ట్రావెల్ చేయండి. అప్పుడు వాళ్ళ గురించి అంతా తెలుసుకున్న తర్వాత ఓకే చేయండి. కానీ స్టార్టింగ్లోనే మీరు లవ్ అంటే వెళ్ళిపోతే అంతే మోసపోతారు.
అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది లైఫ్, సినిమా కాదు. ఓకే. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. ఇట్లా మీరు ఓవర్గా థింక్ చేస్తా ఏ పని చేయకుండా ఉంటే ఇంకా ఫైనాన్షియల్ లాసే వస్తుంది కదా. మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని, అంటే మీ పాస్ట్లో మీకు ఏం జరిగాయో మీ లైఫ్లో, వాటి నుంచి మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. మీకు ట్రావెల్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ఈ కార్డు. హెల్త్ అంతగా బాగుంటుందో కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. 6 ఆఫ్ సోర్స్, మూవ్ ఆన్ ఫ్రమ్ రిలేషన్షిప్. అంతే, పాస్ట్ వదిలి మీరు మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు సెకండ్ 10 డేస్లో. అదే మంచిది. టేక్ యాక్షన్, స్ట్రగుల్ ఇన్ ప్రజెంట్. కానీ కొంచెం ప్రజెంట్ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేసేదానికి మీకు కొంచెం స్ట్రగుల్ అవుతా ఉంది, కానీ మీరు పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ అయిపోతారు. అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే యూ విల్ గ్రో వన్స్ యూ మూవ్ ఫార్వర్డ్. మీరు ఇప్పుడుండే ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి షిఫ్ట్ అయ్యారంటే, లేదా ఇప్పుడు చేసే బిజినెస్ కాకుండా ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశారంటే మీకు గ్రోత్ అనేది తప్పకుండా ఉంటుంది. మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ని లెట్ గో చేసేయండి. స్విచ్ యువర్ ప్రొఫెషన్. మీ ప్రొఫెషన్కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. ఇప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని బిజినెస్లు సెట్ అవుతాయి, అన్ని బిజినెస్లు సెట్ కాదు. అలాగా మీకు ఏ బిజినెస్ సెట్ అవుతుందో అది మీ ఆస్ట్రాలజర్ని అడిగి తెలుసుకోండి. అప్పుడు మీరు కరెక్ట్గా దాంట్లో సక్సెస్ సాధిస్తారు. మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏ గైడెన్స్ లేకుండా మీరు బిజినెస్లో దిగారంటే మాత్రం దెబ్బతింటారు. చాలామంది జాబ్ చేసే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటాను నన్ను, నేను బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఏ బిజినెస్ చేయాలి అని. అక్కడ చూస్తే వాళ్ళకి బిజినెస్సే సెట్ కాదు. ఇంకా మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా అది తమిళ్లో అంటారు, బావిలో వేసిన రాయిలాగే ఉండిపోద్ది, కానీ దాని నుంచి మీకు ఏం గెయిన్స్ రావన్నమాట. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ జాతకం వచ్చి ఆస్ట్రాలజర్కి చూపించి వాళ్ళు మీకు చెప్తారు, మీకు బిజినెస్ చాలా బాగా వస్తుంది అనో, లేకపోతే మీకు బిజినెస్సే రాదనో అట్లా చెప్తారు. మీకు బిజినెస్ బాగా వస్తుంది అంటే ఏ బిజినెస్ బాగా వస్తుందో కూడా తెలుసుకొని దాన్ని స్టార్ట్ చేశారంటే మీకు బాగా షైన్ అవుతారు. అండ్ హెల్త్ వచ్చి మీకు చాలా బాగుంటుంది. ఓకే. థర్డ్ 10 డేస్లో మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. ట్రూ లవ్, డీప్ లవ్, సోల్మేట్, డివైన్ కనెక్షన్. అంటే యూనివర్స్ సెండ్ చేస్తూ ఉంది ఈ పర్సన్ని మీకు. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు. మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది. వీళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు పాజిటివ్గానే ఆలోచిస్తుంటారు. నెగిటివ్ థింకింగ్ రాదు వాళ్ళకి. వాళ్ళ మనసులో ఏ దాపరికం లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది, సక్సెస్ వస్తుంది, న్యూ పార్ట్నర్షిప్, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేస్తారు. హెల్త్ చాలా బాగుంటుంది మీకు థర్డ్ 10 డేస్లో. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. ఇక్కడ వచ్చి 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. 6 ఆఫ్ పెంటికల్స్ అంటే గివ్ అండ్ టేక్ ఈక్వల్గా ఉంటుంది. మీరు యాక్చువల్గా వచ్చి లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తుంటే మీ పార్ట్నర్ అంత టైం మీకు ఇవ్వకుండా ఉంటారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకుండా ఉంటుంది, కానీ బ్యాలెన్స్ చేయాలి. లేకపోతే మీరు బిజీ అయిపోయి మీ పార్ట్నర్కి టైం ఇవ్వకుండా ఉంటారు. అందుకని ఈ కార్డ్ వచ్చి ఉంటుంది. అందుకని మీరు మీ పార్ట్నర్కి కొంచెం టైం స్పెండ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. మీ పర్సనల్ లైఫ్ని, వర్క్ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేయాలి. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ ప్రాఫిట్ బాగుంటుంది, గుడ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ కొంచెం పూర్ పీపుల్కి డొనేట్ చేస్తూ ఉండండి. హెల్త్ మీకు చాలా బాగుంటుంది. అండ్ 9 ఆఫ్ కప్స్. 9 ఆఫ్ కప్స్ అంటే మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు, హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళు థర్డ్ 10 డేస్లో సింగిల్ గెట్ డిసైడ్ పార్ట్నర్. మీరు కోరుకున్న పార్ట్నర్ మిమ్మల్ని వచ్చి కలుసుకుంటారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీరు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది. అబౌండెన్స్గా మీకు మనీ వస్తుంది. మీకు బిజినెస్ చాలా బాగా చేస్తారు. మీరు జాబ్ చేస్తూ ఉంటే మీకు ప్రమోషన్ వస్తుంది, లేకపోతే హైక్ వస్తుంది, మీకు శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది మీకు. ఓకే, ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి డిసెంబర్లో, వృశ్చిక రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అండ్ మీరు వాకవే చేసేస్తారు. అందరూ మిమ్మల్ని చూసి కొంచెం అసూయపడుతూ ఉంటారు. యాక్షన్ తీసుకోండి. ఏంజల్స్ మెసేజ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు? పర్ఫెక్ట్ టైమింగ్. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకునేది జరుగుతుంది. రీకన్సిడర్, ఇంకోసారి పరిశీలించండి మీరు చేసే పనులని. మీ లైఫ్లోకి మీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది పీపుల్ని యూనివర్స్ సెండ్ చేస్తూ ఉంది. అండ్ ఇఫ్ యూ బిలీవ్, మీరు యూనివర్స్ని నమ్మితే తప్పకుండా మీకు అన్ని అనుకూల ఫలితాలే వస్తాయి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు.
ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ అండ్ టారెట్ కార్డ్ రీడింగ్ కావాలంటే, టారెట్ కార్డ్ రీడింగ్ అండ్ టారెట్ కార్డ్ క్లాసెస్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.